ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య వదిన్ని కొట్టడం ఏంటి? అంతటితో వదిలేకుండా రూప చేయని తప్పుకి రూపని వదిలేసి ఎంత పెద్ద శిక్ష వేశాడో మర్చిపోయారా? అలాంటి కొంపకి ఇప్పుడు మన పింకీని పంపించి దాని గొంతు కూడా కోద్దాం అంటే చెప్పండి, మీరన్నట్టే చేద్దాం. ప్లీజ్ విజయాంబిక గారు, అలా మాట్లాడకండి. మా అన్నయ్య చాలా మంచోడు. మా వదినంటే అన్నయ్యకి ప్రాణం, మీ అందరికీ తెలుసు. మంచోడనేది కేవలం ముసుగు. ఆ మంచోడన్న ముసుగుతోనే మా అందరినీ నమ్మించాడు. మా రూప జీవితాన్ని గంగలో ముంచాడు. తమ్ముడు, మీరందరూ అనుకుంటున్నట్టు వీడికి మన పింకీని ఇచ్చామే అనుకోండి, ఆ బస్తీ వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఒక్కసారి ఆలోచించండి. మన రూపని వాళ్లతో కలుపుకోవడానికి ఇలా ప్లాన్ చేశాము అని వాళ్ళు అనుకుంటారు. అత్తయ్య మొత్తం పెంట పెంట చేసేస్తుంది. రాజు వస్తే బాగుండు. దేవుడా, రాజు త్వరగా వచ్చేలా చూడు. సార్, మీరేమనుకోకపోతే నాదొక మాట. మా అన్నయ్య తప్పు చేశాడు అంటున్నారు కదా, అందుకే అన్నయ్య వదిన కలిసే వరకు మా పెళ్లి చెయ్యొద్దు. వాళ్ళు కలిశాకే మా పెళ్లి చేయండి, అంతేగాని మమ్మల్ని ఇద్దరిని విడదీయొద్దు సార్. మీ అన్న ఇలాంటి దుర్మార్గుడితో మా రూప మళ్ళీ కలవడం ఏంట్రా? వాడు చేసిన మోసం చాలు. ఇంకా వాడి చేతిలో మోసపోవడానికి మా రూప రెడీగా లేదు. మా పింకీని కూడా నీకిచ్చి పెళ్లి చేసి మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేవు. రే, ముందు నువ్వు బయటికి రారా. రా, పద. దీపక్, రా. సార్ సార్, నేను చెప్పేది వినండి సార్. రే, నా మాట వినండి సార్. అన్నయ్య, ఏంట్రా నువ్వు చేసిన పని? మనది పేద రక్తంరా. మనం బస్తీ వాళ్ళం. బస్తీ వాళ్ళ ఆశలు బస్తీ స్థాయిలోనే ఉండాలి. ఇలాంటి అద్దాల మేడల వైపు చూడకూడదురా. మనలాంటి వాళ్ళు ఇలాంటి అద్దాల మేడల్ని తుడవడానికి, అద్దాల మేడలో ఉన్న వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మాత్రమే పనికొస్తాం. వాళ్ళతో కలిసి బతకడానికి మనం పనికి రావరా. పద వెళ్దాం. రాజు, పింకీ, ప్రేమకి కులమతాలు, ఆస్తి అంతస్తులు అడ్డురావని పుస్తకాల్లోనూ ఇంటర్నెట్లో ఉండే కొటేషన్స్లోనూ ఉంటాయి. అవన్నీ అబద్ధమని నాకు ఈ ఇంట్లోనే అర్థమైంది. అంటే ఏంటి రాజు నీ ఉద్దేశం? నేను మీతో మాట్లాడడం లేదు.
పింకీ, నీకు గోపికి పెళ్లి చేస్తానని ఈ పెద్దాయన మాటిచ్చారు. ఆయన మాట తప్పరని నేను నమ్ముతున్నాను. మా తమ్ముడి మాట నువ్వు మా రూప మీద చెయ్యి చేసుకున్నప్పుడే పోయింది. నాకు తెలుసు, ఏ కారణం దొరుకుతుందా వీళ్ళని వెలివేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు మీరు. మీ వల్ల అన్యాయం అయిపోయిన జీవితాలు చాలు. ఇంకా అన్యాయం చేయకండి. వీళ్ళ ప్రేమ నిజమైతే వీళ్ళని ఎవ్వరూ విడదీయలేరు. వీళ్ళ ప్రేమ అబద్ధమైతే వీళ్ళనెవ్వరూ ఒక్కటి చేయలేరు. వీళ్ళ ప్రేమ నిజమైన వీళ్ళనెవ్వరూ ఒక్కటి చేయలేరు. చిన్న సమస్య వస్తేనే వదిలేసి పారిపోయినాడు వీడు. ఇలాంటోడిని నమ్మి పింకీ ఎలా వస్తుంది అనుకున్నాం? ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? పింకీకి మేనబావని. మేనబావ అయితే పెళ్లిలో మేనబావ చేయాల్సిన తంతులకి ప్రిపేర్ అయ్యుండు. గోపి కన్నగా నా మాట విను. వీళ్ళిద్దరినీ నేనొక్కటి చేస్తాను. పింకీ, నువ్వు ధైర్యంగా ఉండు. పెద్దయ్య గారు ఇచ్చిన మాటల్ని చాలా వరకు నేనే నిజం చేసేవాణ్ణి. ఇప్పుడు కూడా ఆయన మాటని నేనే నిజం చేస్తాను. పదరా. ఏంటి తమ్ముడు ఇది? వాడిష్టం వచ్చినట్టు మాట్లాడాడు, నువ్వలా చూస్తూ ఉండిపోయావు. హ, వాడు మనింటికొచ్చి నీ ముందే ఎలా మాట్లాడి వెళ్ళాడో చూడు తమ్ముడు. చూసావా సుమా? కన్న తల్లిదండ్రులైన మీరుండగా మీ ముందే వాళ్ళ పెళ్లి చేస్తానని ఎలా మాట్లాడి వెళ్తున్నాడో చూసారా? చూసావా రూపా, వాడు మీ నాన్నకిచ్చిన విలువ? పింకీ, పద వెళ్దాం. రూపా, మమ్మీ, వాళ్ళు కలవడానికి లేదు, వీళ్ళు కలవడానికి లేదు. అందుకే కదా మనం ఇక్కడుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.